అండి, నమస్తే. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్. ఇగోండి, ఇంకా పొద్దున్నే అయితే 5ంటికి లేచాను ఫ్రెండ్స్. మంచినీళ్ళు అయితే పట్టుకున్నాను. అదైతే వీడియో తీయలేదనమాట. నాకు వేరే స్టాండ్ లేదు ఫ్రెండ్స్, అందుకని తీయడానికి వీలు కుదరలేదు. ఇంకా అందుకని అది తీయలేదనమాట. వాకిలు అయితే ఊడ్చి ఇగోండి కల్లాపు చల్లి ముగ్గు అయితే వేస్తున్నాను అనమాట. మాకు కొంచెం పెద్ద వాకిలు కదా, అరగంట పట్టిద్ది అనమాట వేయటానికి. ఇగోండి ఇంకా ఊడ్చేస్తున్నాను అనమాట. నీళ్లు పెట్టి కడిగి గాడులుగా ఉండిద్ది అనమాట. నీళ్లు నిలబడతాయి, మా ఇల్లుగల్లా ఇంకా పాచి పట్టిద్ది అని చెప్పేసి ఆ నీళ్ళన్నీ ఊడమంది. ఇంకా అవన్నీ ఊడ్చి ముగ్గు వేసేసరికి నాకు అరగంట పైనే పట్టిద్ది ఫ్రెండ్స్. 5ంటికి స్టార్ట్ చేస్తే 5:15 అయిద్ది అనమాట ఊడ్చి కడిగి ముగ్గు వేసేసరికి. ఇవన్నీ ఇంకా ముగ్గు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. నా వీడియోలు కానీ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉండిద్ది. మన యూట్యూబ్ ఫ్యామిలీ ఇంకా పెద్ద ఫ్యామిలీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోండి ఫ్రెండ్స్. ఇవ్వండి, ఏదో చిన్న ముగ్గు అయితే వేస్తున్నాను అన్నమాట. మెలికల ముగ్గులే వేస్తున్నాను. నా ముగ్గుల పుస్తకం పోయింది ఫ్రెండ్స్, అందుకని మళ్ళీ వేరే ముగ్గుల పుస్తకంలో ముగ్గులు అయితే వేసుకుంటున్నాను. ఒక్కోసారి మర్చిపోతున్నాను అనమాట, అందుకని గుర్తుగా పుస్తకంలో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి వేశాను చిన్న ముగ్గు, చిన్న వాకిలేండి, అందుకని చిన్న ముగ్గే వేశాను. ఇదిగోండి ఈరోజు ఇడ్లీకి అయితే మొన్న పెట్టాను వీడియో, జున్ను చేసిన వీడియోలో ఇడ్లీ పిండి అయితే మిక్సీ వేశాను కదా. ఈరోజు అయితే ఇడ్లీలు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇటువైపు అయితే పాలు పెట్టాను పొయ్యి మీద, అటువైపు ఏమో ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీ పిండి అయితే వేస్తున్నాను అనమాట. కొంచెం ఉప్పు వేసి కలుపుతున్నాను. ఇడ్లీ పిండి ఉప్పు వేయలేదనమాట. నైటు మామూలుగా రవ్వ కలిపేసి మినపిండిలో పక్కన పెట్టాను, అదైతే పులిసింది. ఇంక అందులో ఉప్పు అయితే వేసి కలుపుతున్నాను అనమాట. ఉప్పు అంతా కలిసేలాగా కలిసిన తర్వాత ఇంకా ప్లేట్లో అయితే ఇడ్లీ పిండి వేసేసి ఇగోండి ఇక గిన్నెలో నీళ్లు పోసి పెట్టాను, ఈలోపు కాగుతున్నాయి. తర్వాత ఇంక ఇడ్లీ వేసినాక ఈ ప్లేట్లు అందులో పెట్టేస్తాను, ఉడుకుతాయి అన్నమాట. ముందే ఇలా నీళ్ళు కొంచెం కాగితే ఇడ్లీ కొంచెం త్వరగా ఉడుకుతాయి అన్నమాట, ఎక్కువ టైం పట్టదు. ఇవన్నీ ఇంకా ఉప్పు వేసి కలుపుతూ ఉన్నాను అనమాట. ఈరోజైతే చీరకి ఫాల్ వేస్తున్నాను ఫ్రెండ్స్. అది బీడ్స్ ఉన్నాయి అన్నమాట శారీకి, అంటే పంచదార చీర అంటారు, పంచదారలాగా చిన్న చిన్న బీడ్స్ ఉన్నాయి. దానికి ఫాల్ అయితే మిషన్ మీద వేయడానికి కుదరదు కదా, ఎందుకంటే సూదికి అడ్డం పడతాయి ఆ బీడ్స్, గుచ్చుకొని విరిగిపోయిద్ది సూది. ఇంక అందుకని చేత్తో కుట్టమన్నారు ఫాలు. ఈరోజైతే ఫాల్ చేత్తో కుడుతున్నాను అనమాట. కొంచెం టైం పట్టిద్దిలేండి వేయటానికి కూడా, మిషన్ మీద కుదరదు కదా చేత్తో కుట్టాలంటే. ముందు ఫాల్ అయితే వాటర్లో నానబెట్టి పిండి ఆరేయాలన్నమాట. పిండి ఆరేసి వేసుకోవాలి, ఆరకుండా వేస్తే ఉతికేసినాక షింక్ అయిద్ది అనమాట. ఇంక అందుకని కొంచెం వాటర్లో తడిపి ఆరేసాను, ఆరిన తర్వాత వేస్తున్నాను అనమాట. ఇవన్నీ ఇంకా ప్లేట్లో అయితే ఇడ్లీ పిండి వేస్తున్నాను. ఏదైనా సరే జాకెట్ ముక్కలు కూడా ఈ రోజుల్లో పిండి ఆరేస్తున్నారనమాట షింగ్ అవ్వకుండా. ఇగోండి ఇంకా ఇడ్లీ వేసాను, ఇంకా స్టవ్ మీద పెట్టి మూత పెడతాను, ఉడికిపోతాయి అన్నమాట. వాటర్ కాగి ఉన్నాయి కదా, ఈలోపు ఇడ్లీ కూడా కొంచెం త్వరగా ఉడికిపోతాయి, ఎక్కువ టైం పట్టదు. మీరు కుక్కర్లో పెట్టుకుంటారులేండి కొంతమంది. ఇగోండి ఇంకా ఇడ్లీ అయితే ఉడికిపోయినాయి, ఇంకా తీసి ప్లేట్లో అయితే పెడుతున్నాను అనమాట మా అబ్బాయికి. మా పెద్ద అబ్బాయి తినలేండి ఇడ్లీ, ఇంకా చిన్న అబ్బాయి నేను తింటాము ఇడ్లీ. కానీ చాలా మెత్తగా సాఫ్ట్గా వచ్చినాయి అన్నమాట. మినపగుళ్ళుతో పాటు ఇడ్లీ రవ్వ కూడా నానబెడితే ఇడ్లీ మెత్తగా సాఫ్ట్గా వస్తాయి ఫ్రెండ్స్, లేకపోతే గట్టిగా వస్తాయి అన్నమాట. ఎందుకంటే పిండి కూడా నానిద్ది కదా మెత్తగా, అందువల్లే ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. అప్పుడప్పుడు కడిగేసి రవ్వ వేసామనుకోండి ఇడ్లీ కొంచెం గట్టిగా ఉంటుంది కదా, అందుకనే ఇడ్లీ సాఫ్ట్గా వస్తాయి. నానబెట్టి తర్వాత పిండిలో కలుపుకోవాలన్నమాట. ఇవన్నీ ఇంకా టమాటా పచ్చడి అయితే వేస్తున్నాను అనమాట. చట్నీ ఏం చేయలేదులేండి, మేము తినకూడదు. శనగిత్తనాలు కానీ పల్లీ చట్నీ కానీ మేము తినకూడదు. ఇంకా అందుకని టమాటా చట్నీ వేసుకొని ఇంకా తింటున్నాను. మా అబ్బాయికి ఇచ్చాను, ఇంకా నేను కూడా తినాలన్నమాట ఇడ్లీ. ఈరోజు మా టిఫిన్ అయితే ఇడ్లీ. మీరేం టిఫిన్ చేశారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ ఇంకా నేను కూడా అయితే తింటున్నాను. మీరు శారీకి ఫాల్ ఎలా కుడతారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే చూపిస్తాను, చివర్లో ఉంది ఎలా వేశాను ఏంటి అనేది. మా అబ్బాయి వీడియో తీయమంటే మరీ దగ్గరగా తీసాడనమాట, కొంచెం దూరంగా తీస్తే బాగుండేది, మీకు కూడా అర్థమయ్యేది.
ఫ్రెండ్స్ నా వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ కొంచెం లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ ఇస్తే మరికొంతమందికి షేర్ అవుతాయి అన్నమాట నా వీడియోస్. చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. నా వీడియోలు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. ఇగోండి ఇంక అంట్లు అయితే తోమేశాను. ఇగోండి సింకు కూడా నీట్గా కడిగి పెట్టుకున్నాను. ఇంక ఇటువైపు అయితే అన్నం ఉడుకుతుంది ఫ్రెండ్స్. టిఫిన్ తినేసి ఇంక అన్నం అయితే వండుతున్నాను. ఇంకా మా అత్తయ్య అయితే వచ్చారు ఫ్రెండ్స్. మా అత్తయ్య షుగర్ ఎక్కువ అయిపోయి కాళ్ళు లోపల కుళ్ళిపోయింది. ఏలు తీసేశారనమాట, 3వ ఏలు. ఇంతకుముందు బొటన వేలు తీసేశారు, ఇప్పుడు 3వ ఏలు అనమాట. ఇలాగ పొద్దాకల ఇది 5వసారి అనమాట. ఇలాగ అన్నీ చెడి తినటం, షుగర్ ఎక్కువైపోయి లోపల కుళ్ళిపోవటం, ఏళ్ళు తీపిచ్చటం, ఇదే మా పని అనమాట. క్యారెట్ ఫ్రై అయితే చేశాను. ఇగోండి ఇదేనమాట పంచదార చీర ఏదో అంటారు. ఇగోండి చిన్న చిన్న బీడ్స్ ఉన్నాయి అన్నమాట. ఈ బీడ్స్ సూదికి అడ్డం పడతాయి మిషన్ మీద ఫాల్ వేయటానికి, జిగ్జాగ్ చేయడానికైనా సరే. ఇంక సూది ఇరిగిద్దని ఇంక చేతితో చేస్తున్నాను అనమాట. ఇగోండి ప్యాడ్ ఉంటుంది కదా, ఎగ్జామ్ రాసే ప్యాడ్, ఆ ప్యాడ్ మీద చీర వేసి దాని మీద ఫాల్ వేసి కుడుతున్నాను అనమాట. ఈజీగా ఉండిద్ది కుట్టడానికి కూడా, త్వరగా అయిపోయిద్ది అనమాట. ఇంక చేతి వేసి కుట్టాలంటే కుదరదు కదా, కొంచెం అటు ఇటుగా క్రాస్ వస్తూ ఉంటుంది. ఇగోండి ఇంక అందుకని ప్యాడ్ మీద వేసి మెల్లమెల్లగా జరుపుకుంటూ ఉంటే మనకి కుట్టడానికి తేలిగ్గా ఉండిద్ది అనమాట. పెద్దది ఉంటుంది కదా ఎగ్జామ్ ప్యాడ్, చిన్నవి కాకుండా, దాని మీద వేసాను అనమాట. ఇంకా కిందంతా కుడుతున్నాను ముందు, తర్వాత పై వైపు కుట్టాలన్నమాట. ముందు కింద కుట్టిన తర్వాత పై వైపు కుట్టాలి, అప్పుడే త్వరగా అయిపోయిద్ది, ఎక్కువ టైం పట్టదనమాట. తెలియని వాళ్ళు, చేతగాని వాళ్ళు చెప్పండి, ఈసారి వివరంగా చూపిస్తాను ఎలా కుట్టాలి అనేది. నేను ఇంతకుముందు కుట్టుకున్నాను నా చీరకి. ఇలా కుట్టినందుకు ఆమె 60 రూపాయలు తీసుకుని నాకైతే 30 రూపాయలు ఇస్తుంది ఫ్రెండ్స్. చూసారా ఎంత అన్యాయమో. కానీ ఏం చేస్తాం, తప్పదు కదా, ఊరుకుంటే ఏమొస్తాయి ఇంట్లో అని చెప్పేసి ఎంతో కొంతలే అని కుడుతున్నాను ఫ్రెండ్స్. న్యాయం ఉండాలి కదా, కనీసం ఒక 40 అన్నా ఇవ్వాలి కదా. సగానికి సగం తీసుకుంటున్నారు. కష్టమేమో మంది, లాభమేమో వాళ్ళది. ఇలా జనాల కష్టాన్ని దోచుకుంటున్నారు ఫ్రెండ్స్. రైతులకు కూడా అంతే కదా, పండించిన రేటు వాళ్ళకి ఇస్తున్నారా? ఏదో కాస్త కొస్తా ఇస్తారు. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. బాయ్.